మొన్నటి కరెంట్ అఫైర్స్ లోని చివరి ప్రశ్నకు సమాధానం. గంగా నది ఒడ్డున ఉన్న అతి చిన్న నగరమేది? గంగా నది ఒడ్డున ఉన్న అతి చిన్న నగరం రిషికేష్. ఇది ఉత్తరాఖండ్ రాష్ట్రంలో 11.5 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది. హరిద్వార్ నుంచి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న రిషికేష్ కు ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఉంది. ఇది వరల్డ్ యోగా క్యాపిటల్ గా కూడా ప్రసిద్ధి చెందింది. ఇక మొదటిది, పసుపు బోర్డు కార్యాలయాన్ని ప్రారంభించిన అమిత్ షా. నిజామాబాద్ లో పర్యటించిన కేంద్ర మంత్రి అమిత్ షా జాతీయ పసుపు బోర్డు కార్యాలయాన్ని ప్రారంభించారు. 2030 నాటికి $1 బిలియన్ విలువైన పసుపును ఎగుమతి చేయడమే లక్ష్యమని చెప్పారు. ఇక బోర్డు ద్వారా రైతులకు నూతన సాగు పద్ధతులపై శిక్షణ కల్పించనున్నారు. ఇక రెండవది, గోల్ స్టాట్స్ యాప్ ను ప్రారంభించిన ఎన్ఎస్ఓ. నేషనల్ స్టాటిస్టిక్స్ డే సందర్భంగా మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ లోని నేషనల్ శాంపిల్ సర్వే ఆఫీస్ విభాగం గోల్ స్టాట్స్ అనే మొబైల్ అప్లికేషన్ ను ప్రారంభించింది. ఎప్పుడైనా ఎక్కడైనా అధికారిక డేటా ప్రజలకు అందుబాటులో ఉండేలా దీన్ని రూపొందించారు. ఇక మూడవది, పోస్టాఫీస్ లో డిజిటల్ పేమెంట్స్. భారతదేశ పోస్టల్ వ్యవస్థ డిజిటల్ విప్లవంలోకి అడుగుపెట్టనుంది. దేశంలోని అన్ని పోస్టాఫీసులు 2020 ఆగస్టు 1 నుంచి డిజిటల్ పేమెంట్స్ స్వీకరించడం ప్రారంభిస్తాయని పోస్టాఫీసుల శాఖ ప్రకటించింది. ఐటీ 2.0 కింద పోస్టల్ డిపార్ట్మెంట్ తన వ్యవస్థలను అప్గ్రేడ్ చేస్తోంది. పోస్టల్ సేవల్లో నగదురహిత లావాదేవీలను ప్రోత్సహించడం దీని లక్ష్యం. ఇక నాలుగవది, కరియాచల్లి ద్వీపాన్ని రీస్టోర్ చేయనున్న తమిళనాడు ప్రభుత్వం. తమిళనాడు ప్రభుత్వం గల్ఫ్ ఆఫ్ మన్నార్ మెరైన్ నేషనల్ పార్క్ లో భాగమైన కరియాచల్లి ద్వీపాన్ని రీస్టోర్ చేయడం ప్రారంభించింది. ఇది తమిళనాడు సస్టైనబుల్లీ హార్నెసింగ్ ఓషన్ రివర్స్ చొరవలో భాగం. రాష్ట్ర ప్రభుత్వంతో పాటు ప్రపంచ బ్యాంకు ఈ ప్రాజెక్టుకు 50 కోట్ల నిధులను సమకూర్చింది. తమిళనాడు అటవీ శాఖ, ఐఐటి మద్రాస్, సుగంధి దేవదాసన్ మెరైన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సహకారంతో ఈ ప్రాజెక్టును చేపట్టారు. ఇక ఐదవది, జనపనార దిగుమతులపై ఆంక్షలు. బంగ్లాదేశ్ నుంచి జనపనార ఉత్పత్తులు దిగుమతులపై భారత్ ఆంక్షలు విధించింది. మహారాష్ట్రలోని నహవా సేవా పోర్ట్ తప్ప వేరే సముద్ర మార్గం ద్వారా వీటిని అనుమతించేది లేదని స్పష్టం చేసింది. బంగ్లాదేశ్ సబ్సిడీలిచ్చి భారత్ కు జనపనార ఎగుమతులను పంపుతోందనే ఆరోపణలతో భారత్ యాంటీ డంపింగ్ సుంకం విధించింది. అయినా లాభం లేకపోవడంతో ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకుంది. ఇక ఈ రోజు కరెంట్ అఫైర్స్ క్వశ్చన్, జాతీయ వైద్యుల దినోత్సవం ఎప్పుడు? ఈ ప్రశ్నకు సమాధానం మీరే కామెంట్ చేయండి.